హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈస్టర్ శుభాకాంక్షలు. దేవుని నామంలో మీకు అందరికీ ఈస్టర్ శుభములు, ఆశీర్వాదములు. దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకునే సమయం. దేవుడు చేసిన మేళ్ళను బట్టి కృతజ్ఞతలు. ఈ సమయం పునరుత్థాన ఆదివారం ఆరాధన. దేవుని నామమును బట్టి కలిసి ఆరాధిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాం. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, పరమ బలముసగు జయ యేసు, పరమ బలముసగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, మరణము గెలిచిన జయ యేసు, మరణము గెలిచిన జయ యేసు, అమరమూర్తి జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, బండను గెలిచిన జయ యేసు, బండయు ఓడెను జయ యేసు, బండలు దీనును జయ యేసు, బండలు దీనును జయ యేసు, అన్నకు చేర్చుము జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, ముద్రను గెలిచిన జయ యేసు, ముద్రను ఓడెను జయ యేసు, ముద్రను దీయుము జయ యేసు, ముద్రను దీయుము జయ యేసు, ముద్రించుమునను జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట ద్వారా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. విజయ గీతముల్ పాడరే, క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడరే, విజయ గీతముల్ పాడరే, క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడరే, వృజీనామంతటి మీద విజయ మేచెడు దేవా, నిజ కుమారుని నామము, హృదయములతో భజన చేయుచు నిత్యము, మంగళముగా యేసునే మనకు రక్షణ సంగమై మరి నిల్చెను,
నింగిన్ విడచి వచ్చెను శత్రుని యుద్ధ రంగమందున గెలిచెను. రంగు మీరగదన రక్త బలము వలన పొంగుననగా చేసెను సాతాను బల్కంగా నలిపి చీల్చెను యేసుడే. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం, పరిశుద్ధ గ్రంథం తీద్దాం. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు ఈ పునరుత్థాన ఆదివారం కొరకు ఏర్పరచబడ్డ దైవలేఖన భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం నుంచి 31వ వచనం వరకు కలిగిన వచన భాగాలను చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 29 నుంచి 31వ వచనం వరకు కలిగిన వచన భాగము రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం నుంచి 31వ వచనం వరకు. The scripture portion for this hour of meditation is from Gospel according to John 20th chapter verses from 29 through 31. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్టును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్టును ఇవి రాయబడను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని జ్ఞానము సత్యము మనకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పల్లవి వచనం పాట పాడుతుండగా దేవుని సన్నిధి వాక్యము జీవంగా హృదయంలో ముద్రింపబడులాగున దేవుని సమీపిద్దాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈ సమయం గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు దేవుడు చేసిన మేళ్ళని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లుతాం. మనపూర్వకంగా ఈ పరిశుద్ధ దినం ఆరాధన దేవుని వాక్యాహారం చేత నన్ను తృప్తిపరచు ప్రభువా అని దేవుని సమీపిద్దాం. హల్లెలూయా. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, పరికించిన శుభదినము గమనించిన క్షణము, పరికించిన శుభదినము గమనించిన క్షణము, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, యేసుని రాజ్యములో భూమికి తెంచని రోజు, ఈ పాపిని రక్షించి నా పాపముతో బ్రోమని, ఈ పాపిని క్షమించి
జ్ఞాపకముమని ఇలవేడితిని విలపించుచును ఇలవేడితిని విలపించుచును ఈడేరను నా వినతి ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో పరదైసునై నానందముతోను పాల్గొనుచు వాగ్దానము చేయుననే పాల్గొనుచు వాగ్దానము చేయుచును పరలోకమైన తుదిగా పరలోకమైన దివుపిరిగా పయనించెతిరకు ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. తండ్రి వందనాలు, మీకు కృతజ్ఞతలు ప్రభువా, నీ ప్రేమను బట్టి వందనాలు. మీరు చూపిన ప్రేమ, మీరు చూపిన కృప, మీరు ఇచ్చిన నాయన ఈ భాగ్యము, మీరు ఇచ్చిన రక్షణ, మీరు ఇచ్చిన ఆశీర్వాదములను బట్టి వందనాలు. ఈ సమయం మాకు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు వందనాలు ప్రభువా. నాయన చూపితేనే వాక్యము నీవి ప్రభువా. నాయన తండ్రి దంచులు గల ఖడ్గము వంటివి ప్రభువా తండ్రి. నాయన తండ్రి ఎంత లోతుగా ఎంత నాయన మూలుగలో వరకు ప్రభువా తండ్రి దూసుకొని పోగలిగిన నీ వాక్యమును బట్టి ఆహారం నాయన మీరు దర్శించండి ప్రభువా. నీ వాక్యమును జీవాహారం చేత దర్శించండి. మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ నోటి పూరగా వాడుకొని మనకు సమస్తం మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చేతులకు చెప్దాం. ఆమేన్. దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకున్న ఈ సమయం దేవుని వాక్యము జీవంగా ముద్రింపబడు రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుని వాక్యం ఈ పునరుత్థాన ఆదివారము దేవుని సన్నిధి మన హృదయాల్లో ఈ అనుభవం, పునరుత్థాన శక్తి, దేవుని కృప, దేవుని వాక్యము అనేక రీతులుగా మన హృదయాల్లో మనల్ని దర్శిస్తున్న సమయం. ఇక్కడ మనము చదువుకున్న వచన భాగాలు యోహాను సువార్తలోని మాటలు, 20వ అధ్యాయంలోని మాట, ఆ చివరి వచనంలో జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. ఎందుకు దేవుని వాక్యము అన్న ప్రశ్న ఏర్పడ్డప్పుడు దాని జవాబు దేవుని జీవాధిపతి. మొదటి మాట, జీవములో ప్రవేశించే పునరుత్థాన శక్తి ఈ పునరుత్థాన ఆదివారము, పునరుత్థాన పండుగ కనుక అటువంటి పునరుత్థాన శక్తిలో మనము వర్ధిల్లటం, జీవంలో ప్రవేశించటం. కనుక వాక్యము జీవాహారం. ఆ జీవాహారము చేత జీవించటం, నిత్య జీవానికి మనము యోగ్యులం. కనుక జీవాహారము నిత్య జీవార్థమైనది, నిత్య జీవంలో ప్రవేశించేది. దాన్నే మనము పునరుత్థాన అనుభవము కూడా చెప్పచ్చు. కనుక దేవుడు ఇక్కడ మనము గమనిస్తే గాన ఈ అనుభవం
యోహాను సువార్తలోని అనుభవం మనం చూస్తున్నాం. లూకా సువార్తలో కూడా అనుభవము, సువార్తల్లోని అనుభవము మనము గమనిస్తే ఆయా వాటిల్లో మనము గమనిస్తే చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. కనుక జీవము పొందటానికి మనము సిద్ధపడి ఉండాలి. ఇక్కడ మనం గమనిస్తే ఆదివారము తెల్లవారుచుండగా అన్న అంశం ఆయనను జీవములో వెతకాలి అన్న సందర్భం. ఆయన జీవాధిపతి. ఈ మాట, జీవాధిపతిని మీరు చంపితిరి, కానీ ఆయన ఆత్మను మరణము బంధించలేకపోయారు. చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ జీవాధిపతి కనుక మరణము జయించిన అనుభవము ఈ క్రీస్తు యొక్క సమాధి గెలిచిన స్థితి. కనుక ఇక్కడ మనం గమనించాలి చాలా విషయాలు. పౌలు భక్తుడు చెప్తున్న కొరింథీ పత్రికలోని మాటలు కూడా ఇందులో ఉన్నాయి. లూకా సువార్తలోని అనుభవం మనం గాన గమనిస్తే వాళ్ళు పెందలకడ లేచి తెల్లవారుచుండగా, ఆదివారం తెల్లవారుచుండగా సమాధి యొద్దకు వెళ్ళారు. తొంగి చూసినప్పుడు అక్కడ ఆ దేహము లేదు అని. మగ్దలేని మరియా చాలా దుఃఖపడుతూ ఉన్నది. ఏం లేదు అని, దేహము లేదు అని. ఇక్కడ గమనించాలి, శరీరము చనిపోవడముతో, అంటే శిలువ మరణము ద్వారా, అక్కడ లూకా సువార్త అనుభవంలో పాపిష్టి మనుషులకు అప్పగింపబడి, అక్కడ అంటే మనం గమనించాలి, అంటే ఆ మనుషులు శిలువ మరణము ద్వారా ఆయనను చంపడము అన్న మాటను మనం గమనిస్తే ఆయన చనిపోయాడు. కానీ మానవ శరీర రీత్యా మాట్లాడే మాటలు, కానీ వాళ్ళు ఎంత హింసించినా ఆయన ప్రాణము అది అప్పగిస్తే కానీ, తండ్రిని చేతికి నా ప్రాణం అప్పగిస్తున్నాను అని చెప్పిన తర్వాతనే అది ప్రాణము ఆ శరీరం నుంచి వెళ్ళిపోయింది. యాక్చువల్గా అక్కడ మనం గమనిస్తే అంత త్వరగా చనిపోయే అవకాశం లేదు. కానీ ప్రాణం పెట్టుటకు, ప్రాణము తిరిగి పొందుకొనుటకు మనుష్య కుమారునికి అధికారము ఇవ్వబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది. మరి అలాంటి గొప్ప ఆత్మ ఉద్దేశము మనం గమనిస్తే గాన, ఇక్కడ ఆయన శరీరాన్ని తీసుకున్నాడు, తిరిగి ఆ శరీరంలో ఉన్న ప్రాణమును ఏ విధంగా అవి పునరుత్థాన శక్తిని పొందుకుంటాయి అన్న ఒక విలువైన సమాచారాన్ని ఇక్కడ మనకు ఉంచాడు. గమనించాలి, దేవుడు అక్కడ పునరుత్థానము ఏ విషయాల్లో జరుగుతుంది అన్న మాట మనం గమనిస్తే, ఆయన శరీరము మహిమ శరీరంగా లేపబడింది.
అది సాదృశ్యం. మనుష్య జాతి మొత్తానికి సంబంధించిన క్రీస్తునందున్న వారికి ఆ పునరుత్థాన శక్తి యొక్క నడిపింపు, అది మహిమ శరీరంగా లేపబడటం, ఎత్తపడటం. ఇక్కడ గమనిస్తే ఇది కూడా ప్రవచనం యొక్క నెరవేరు. ఆయన తన సేవకుని శరీరం కుళ్ళు పట్టనీయడు అన్న కీర్తన గ్రంథంలోని, యెషయా గ్రంథంలోని మాటలు ఇక్కడ నెరవేర్పు మనం గమనించాలి. 3 దినాలు ఆయన భూమి గర్భంలో ఉంచబడతాడు అన్న మాట. ఆయన ఒకవేళ ఆత్మగా లేచి ఉంటే మనకున్న ఇమాజినేషన్ ఏంటి అంటే, ఆత్మలు శరీరం లేకుండా ఉంటాయి, అవి ఏ విధమైన ఆ మైండ్ స్ట్రక్చర్ ఉంటుందంటే అవి తేలుతూ గాల్లో తిరుగుతుంటాయి అన్న మైండ్ స్ట్రక్చర్లో ఉంటాం. ఇక్కడ గమనించాలి, మహిమ శరీరము అనేది ఉంది. అది మహిమగా లేపని శరీరము మహిమ శరీరంగా మలచబడుతుంది. రెప్పపాటులో అన్న మాట మనం గమనిస్తే, కడబుర మ్రోగగా రెప్పపాటులో జరిగే అనుభవం ఇక్కడ ప్రాక్టికల్గా ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపించారు. తన పునరుత్థాన శక్తిని, పునరుత్థానుడైన దేవుడు అన్న అంశము మన కొరకు శరీరము రక్తము, తండ్రి తన ప్రియ కుమారుని మనకు శరీరము మన యొక్క పాప భారము మోసి ప్రాణమును అర్పించి, పాపం వలన వచ్చే జీతము మరణముగా, అంటే మనుషుల యొక్క తప్పిదము, అపరాధములు, పాపములు, వాటి క్షమాపణ, మరణమే దానికి ఫైనల్ తీర్పు. అది కనుక అనేకుల రక్షణార్థము ఒకే బలి, ఒకేసారి దాని ఒక్క పరిష్కారము అన్నది మనం గమనిస్తే ఇక్కడ చాలా మటుకు ఈ విషయాలను దాటి వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఆయన శరీరం తీసుకోవడం కూడా ఎందుకు అంటే, ఆయనను నమ్మిన వారిని ఆయన రక్షించుకుంటారు. నా గొర్రెలు అన్నాడు. అవి నాతో కూడా లోపలికి బయటికి రావటం పోవటం చేస్తాయి, వెలుపలికి లోపలికి అని రాయబడు. రెండవది, ఈ దొడ్డివి కాని గొర్రెలు కూడా నాకు ఉన్నాయి అంటాడు. అంటే యూదేతరుల గురించి చెప్పబడ్డ మాట అది. అంటే అన్యజనుల గురించి చెప్పబడ్డ ప్రవచనం అది మనం గమనించాలి. అవి కూడా ఆయన రక్షిస్తాడు, దాన్ని తోలుకొని వస్తాడు అని రాయబడ్డ మాట యోహాను సువార్తలో మనం గమనిస్తే, ఈ మాటలు మనం గమనిస్తే ఎక్కడొచ్చి ఇవి మనల్ని సంధిస్తున్నాయి, మనం ఎలా సిద్ధపడాలి, ఎలా మనము ఆ లేఖన జ్ఞానంలో వర్ధిల్లాలి అన్న మాటలు మనము గమనిస్తే అక్కడ ఒక మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు, యోహాను సువార్తలోని మాటలు మనం గమనిస్తే, యేసుప్రభు వారి దేహము వారికి కనబడలేదు. యాక్చువల్గా యేసుప్రభు వారు లేచినాక ఆత్మగా ఉండాలి కదా,
శరీరం అక్కడే ఉండాలి అనే డౌట్ ఉంటుంది. కానీ ఆ దేహము మహిమ శరీరంగా మలచబడింది కనుక అక్కడ ఆయనకు చుట్టబడ్డ ఆ పై వస్త్రములను మాత్రము అక్కడ ఏ ప్లేస్లో ఉంచాలనో ఆ ప్లేస్లో ఉండాలనో అవి ఆ ప్లేస్లో ఉన్నాయి. కానీ శరీరము లేచి ఉంది, మహిమ శరీరంగా లేచి ఉంది కనుక అక్కడ కనపడకపోవడంతో వీళ్ళకి ఇంకా చాలా ఎక్కువ బాధ అయింది. అందుకు అక్కడ మనం గమనిస్తే 11వ వచనంలో, యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచున్నది. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడాను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడుగగా ఆమె, ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాటలు చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచుండుట చూచను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె, ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడా అని అర్థం. ఈ విషయాలు మనము గమనిస్తే గన ఇంకా శరీరమును వెతుకుతున్నాం. శరీరంలో నుంచి వస్తున్న ఆత్మ సంబంధమైన సత్యములను వెతకలేకపోవటం. వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివాసం చేసెను. యోహాను సువార్తలోని 1వ అధ్యాయంలో మాట. ఇప్పుడు అదే వాక్యం శరీరంగా ఉంది. ఆ శరీరము మహిమ శరీరంగా మన మధ్యలో నివాసం చేస్తుంది సజీవుడిగా. ఎందరము మనము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నామో వాళ్ళు నిత్య జీవార్థమైన ఆ పునరుత్థాన శక్తిలో ఆయన మహిమ శరీరంగా లేపబడ్డాడు. ఆయనను బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి, ఆయన పుణ్య బలిదాన యాగమును బట్టి మనము ఆ మరణమును జయించగలిగిన పునరుత్థాన శక్తి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే పొందగలం. కాబట్టి వెతుక్కోవాల్సింది ఏంటి అంటే ఆయన శరీరాన్ని కానీ ఆయన దేహాన్ని కానీ కాదు, ఆయన మాటలను, ఆయన బోధించిన సత్యాన్ని. అందుకే ఆమె ఏమంటుందంటే హెబ్రీ భాషలో రబ్బూని అంటుంది, అంటే బోధకుడా అని అర్థం అని తెలియచేయబడుతుంది. బోధకుడు బోధించే ఆ విలువైన పరలోక సంబంధమైన దేవుని జీవము, అందుకనే జీవము పొందినట్లు అని వ్రాయబడుతుంది. కనుక అలాంటి జీవానికి అర్హమైన నడిపింపు ఈ దినం మనలో ఉండాలి. పునరుత్థాన శక్తికి అనుకూలమైన యోగ్యమైన శరీరంగా ఉండాలి లోకంలో మన శరీరం. ఆ పునరుత్థాన శక్తిలో వర్ధిల్లింప చేసుకోనగలిగిన ఆత్మ నడిపింపు మనలో ఉండాలి. దేవుడు సాదృశ్యంగా చూపాడు. ఏంటి అంటే శరీరం కూడా మహిమ శరీరంగా లేపబడుతుంది. ఆ శరీరము మళ్ళీ గమనిస్తే అది దేవుడు మలచాలి అనుకుంటే
క్షణాలలో మలచగలిగిన ఆ కృపను దేవుడు మనకు చూపెట్టాడు. కనుక ఈ విషయాలు మన హృదయాల్లో, ప్రభువా నువ్వు నాకు జ్ఞానమే, వాటిని గ్రహించటానికి సహాయం చేయి. అలా దేవుణ్ణి సమీపిస్తున్నప్పుడు మనకు సర్వసత్యంలోనికి నడిపింపబడతాం. ఆమె ఏడుస్తూ ఉంది, ఆమె గ్రహించలేని స్థితిలో ఉంది, ఆమె ఇంకా దుఃఖపడుతూనే ఉంది. అక్కడ దూతలు తెలియచేశారు, ప్రభువైన యేసుక్రీస్తు వారే తెలియచేశారు. ఇంకా ఆమె తోటమాలేమో, ఆయనకైతే అన్ని డీటెయిల్స్ ఉంటాయి అని అనుకుంటుంది. కానీ యెహోవా ఉన్నతమైన దేవుని ప్రణాళికలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు ఈ శరీరము అన్న ఈ యొక్క లోక సంబంధమైన జీవితము, దాని ప్రణాళిక ఎలా ఉండాలి, ఎలా నడిపించుకోవాలి, దాన్ని ఎలా ఆత్మ సంబంధమైనదిగా తీర్చిదిద్దుకోవాలి. అందుకలే అక్కడ మృతులలో ఎందుకు వెతుకుతున్నాం, సజీవుడైన వాణ్ణి మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు. ఆయన 3వ దినం లేచి తన సహోదరులతో గలిలయలో ఆయన కలుస్తాను అన్న మాట కూడా మనం దాన్ని గమనించి గుర్తుపెట్టుకునే అనుభవం గుర్తు చేయబడ్డది, లూకా సువార్తలో గుర్తు చేయబడ్డది. కాబట్టి ఇంకా ఎక్కడ నిల్చున్నాము అంటే, ఆ మృతులను చూసుకుంటారు, నువ్వు లేచి నన్ను వెంబడించు అన్నాడు ఒక యవ్వనుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు విడిచి నన్ను వెంబడించు అంటాడు. దేవుని మాట ఈ దినం ఇక్కడ కూడా మనము శరీర సంబంధమైనటివి మృతము, ఆత్మ సంబంధమైనటివి జీవమునకు నిత్య జీవార్థమైన నడిపింపు, దేవుని వెంబడించాల్సిన అటువంటి కృప దినం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ నడిపింపులో మనం దేవుని కొరకు బలమైన పునరుత్థాన శక్తిగా, అక్కడ గమనిస్తే అతి క్రూరమైన రీతిగా హింసింపబడి సిలువ వేయబడి ఆయనను సిలువకు అప్పగించారు. కానీ ఎవని వల్ల ఇది జరుగుతుందో వానికి శ్రమ అన్నాడు. ఇక్కడ గమనించాలి, జీవార్థమైన నిత్య జీవార్థమైన మాటలు ఏంటి అంటే, ఆ దినము తమ సామ్రాజ్యం కొరకు రోమియులు ఆయనను పట్టుకొని హింసించారు. గొప్ప ఒక రెవల్యూషన్ వచ్చి వారి ప్రభుత్వం పడిపోతుందేమో అనుకున్నారు. అందుకు ఈయనను చంపితే కరెక్ట్ అని ఆయనను శిలువ మరణం ద్వారా చంపాలనుకున్నారు. కానీ ఇక్కడ గమనించాలి, వారు చంపితే చనిపోలేదు, ఆయన ప్రాణం పెడితే ఆయన ప్రాణము అక్కడ శిలువలో అప్పగిస్తే కానీ ఆయన చనిపోలేదు. ఏ వ్యక్తి అయినా తన యొక్క ఆలోచన విధానంలో గమనిస్తే లేఖనములను నెరవేర్చుటకు ఇలాగూ కానిమ్ము, నీతి యావత్తు ఇలా జరగవలసి ఉన్నది గనుక అంటాడు. అంటే ఎప్పుడు యోహాను బాప్తిసం ఇచ్చేటప్పుడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు సిద్ధపరిచిన ఆత్మ సంబంధమైన నడిపింపు జీవార్థమైనదిగా, పునరుత్థాన శక్తిలో విజయం పొందేదిగా ఉండాలి. అటు రీతిగా మనల్ని మనం లోకంలో కనపరుచుకోవాలి. ఇప్పుడు ఆ ప్రభుత్వము అప్పటి గురించి ఆలోచించింది, కానీ ఇప్పుడు ఆ సామ్రాజ్యము,
ఆ రాజ్యము, ఆ ప్రజలు క్రీస్తును వెంబడించే సామ్రాజ్యం, దేశంగా మార్చబడింది. ఇటలీగా, ఆ రోమా ప్రభుత్వం ఉన్న ప్రదేశాలు అన్ని క్రైస్తవ విశ్వాసంలోనికి తీసుకొని రాబడ్డ దేశాలుగా ఉంటూ ఉన్నాయి. దేవుణ్ణి విశ్వసించి ఆ విశ్వాసంలో క్రీస్తు యందున్న నమ్మిక, ఆ రక్త ప్రోక్షణలో కడగబడ్డ జీవితాలుగా ఎంతో ఆధునిక, అత్యాధునికమైన జీవిత విధానంలో దేవుణ్ణి మహిమపరుస్తున్న జీవితాలు మనం గమనిస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో, మన ఉద్దేశాల్లో మనం గమనిస్తే ప్రతి ఒక్కరూ పెద్ద మేధావులు, జ్ఞానవంతులు, విద్యావంతులు, నేను ఫారిన్కే వెళ్ళాలి అంటారు. ఎక్కడికి? మళ్ళీ దేవుని నడిపింపు, దేవుని ఆశీర్వాదము, దేవుడు ఆశీర్వదించిన స్థలంలో. ఎవరికైనా కానీ దేశ అభిమానము, దేశం మీద గౌరవము, దేశాన్ని ప్రేమించి దేశంలో పని చేయాలి అని ఉంటే, నేను ఆ దేశం వెళ్తా, ఈ దేశం వెళ్తా, అక్కడుంటా, ఇక్కడుంటా అని ఎవరైనా అంటారా? చాలామంది అంటున్నారు. మరి ఇది మనం ఆలోచిస్తే అది ఆశీర్వదింపబడిన దేశంలో కనుక వాళ్ళు అక్కడ పోయి వాళ్ళ ఆశీర్వాదంలో మేము కూడా ఆశీర్వదింపబడాలి అనుకుంటున్నారు. మరి ఇక్కడున్నది ఈ దేశంను విడిచి వెళ్తూ ఉన్నారు. ఎప్పుడన్నా ఆలోచించారా? ఎవరు ఆలోచించటం లేదు. ఎందుకు? దేశాన్ని బాగు చేసుకోవటానికి, దాన్ని అభివృద్ధిలోనికి తీసుకురావడానికి, జీవంలోనికి, పునరుత్థాన శక్తిలోనికి దాన్ని వర్ధిల్ల చేసుకోవాలని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనం ఎటు వెళ్తున్నాం? ఇది మర్చిపోయి దేవునికి దూరంగా వెళ్తున్నామా? లేకుంటే దేవుణ్ణి కలిగి దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? ప్రియమైన దైవజనమా, దేవుని మహిమార్థము అని దేవుడు అందుకనే నిత్య జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. చాలా మటుకు మనల్ని మనం గ్రహింపు దేవుడు మనకు అనుగ్రహించాడు. లేఖనములు మనల్ని జ్ఞానవంతులనుగా, బుద్ధిమంతులనుగా, విద్యావంతులనుగా, భయభక్తులు కలిగిన వారుగా, వినయవిధేయతలు కలిగిన వారుగా, తన పునరుత్థాన శక్తికి అనుకూలమైన వారుగా తీర్చిదిద్దుతున్నారు. కనుక అలా నన్ను తీర్చిదిద్దు ప్రభువా అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో ఈ పునరుత్థాన ఆదివారం ఈస్టర్ యొక్క ఆరాధనను ముగించుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి దయ ప్రేమ గొప్ప కనికరంగాలైన నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగునుగా. వాక్యాహారం చేత తృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీకు అంగీకారకృతమగునుగా. వాక్యపు వెలుగులలో జీవితాలను నాయన పునరుత్థాన శక్తి చేత, ఆత్మ బలము చేత తీర్చిదిద్దండి. మీకు మహిమ కలుగునట్లు మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. మహిమోన్నతుడమైన దేవుడవు నాయన, నీకు కృతజ్ఞతలు. శరీరం మహిమ శరీరం గాను, ఆత్మ నాయన పునరుత్థాన శక్తిని కలిగి లోకంలో సాదృశ్యంగా ఈ దినం మాకు నాయన చూపారు. ఈ ఈస్టర్ యొక్క ఆరాధన ద్వారా మీ కృతజ్ఞతలు నాయన. అట్టి పునరుత్థాన శక్తి నాయన పొందుకోవాల్సిన అనుభవం నాయన
శరీరం ఆత్మ శరీరంగా అంటే మహిమ శరీరంగా వర్ధిల్ల చేసుకునే ప్రవర్తన, ఆలోచన, క్రియ, నడిపింపు నేను మెండుకు దయచేయండి. యెహోవా యందు భయభక్తులను, వినయవిధేయతలను నేను కలిగి నేను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రిని మయంపరిచే కుమారులు, కుమార్తెలుగా వాక్యం విన్న ప్రతి బిడ్డను తీర్చిదిద్దండి. వాక్యపు వెలుగులలో జీవితాలను నేను నీకు మహిమకరంగా, నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా నేను తీర్చిదిద్దండి. మీరు మహిమ పొందండి. మీ సన్ని బిడ్డలతో కూడా ఉంచండి. అడుగుల సమయం, తలం, క్రియ, ఆలోచన, నడిపింపు అంతట్లో తోడైనండి. సమకూడు మేలు జరిగించండి. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దహించి అగ్ని, ఆత్మ, వాక్కు విడుదల చేస్తున్నాం. నేనాన్ని బిడ్డలను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, దీవించి ఆశీర్వించండి. సమకూడు మేలు జరిగించండి. అవసరతలు, అక్కలు తీర్చండి. ఇరుకులు, ఇబ్బందులను తీసివేయండి. దుష్టుని ప్రతి క్రియ లయపరచండి. అపవాది క్రియలు లయమైపోను కాక యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దహించి అగ్ని, ఆత్మ, వాక్కు విడుదల చేస్తున్నాం. నీ బిడ్డలకు నైనా నీ మహిమ, నీ సన్నిధి, నీకు తోడు కాపుదల నైనా సదాకాలం తోడేండును గాక. సమకూడు మేలు జరిగించును గాక. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు కృతజ్ఞతలు. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మయంపరచు పర్యంతం సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చు. విజయాలుగా ఆశీర్వించు. సమకూడు మేలు జరిగించు. ఆయురారోగ్య, ఐశ్వర్యము, ఆయుష్, ఆత్మ నడిపింపు, క్షేమము, విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతి పని, కష్టార్థం నేనా నిన్ను గుర్చిన జ్ఞానం, వినవిధేయతలు, భయభక్తులు మెండుకు దయచేయండి. సమకూడు మేలు జరిగించండి. నేను ప్రార్థన చేస్తున్నాను. పరీక్షలలో రాసిన పరీక్షలలో నీ బిడ్డలకు విజయం దయచేయండి. నేను ఉద్యోగాలు దయచేయండి. వివాహ విషయాలలో మీరు జోక్యం చేసుకునండి. సాటి అయిన సహాయం దయచేయండి. నీ సన్నిధి నీ బిడ్డలతో కూడా ఉంచండి. పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె నాయన సదాకాలం నాయన తోడేయండి. సమకూడు మేలు జరిగించండి. మీరే మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సావసం, తోడు, నీడ, కాపుదల, దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని మహిమపరిచి తమ శరీరంను ఆత్మ సంబంధమైన పునరుత్థాన శక్తికి అనుకూలమైన దేవుని కుమారులు, కుమార్తెలుగా వర్ధిల్ల చేసుకొని ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడేండును గాక. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన దిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించుము. మేము శోధనలో తెక్కిని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి ఈ పునరుత్థాన ఆదివారం ఈస్టర్ ఆరాధనను ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము. నీ సత్య వాగ్దాతము మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వశము కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగ దేవుని సమీపించే పర్యంతం దైవ సన్నిధి ఏలును గాక. విజయాలుగా ఆశీర్వదించును గాక. సమకూడు మేలు జరిగించును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవ పక్షంగాను, అంశదాయి లైవ్ పక్షంగాను మీకు అందరికీ శుభములు, ఆశీర్వాదం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు పేరిట వందనాలు.